నమస్కారం అండి. ఈరోజు మన వార్తలు చూసుకుంటే, పేపర్లో వచ్చిన న్యూస్ చూసుకుంటే, తెలంగాణలో సన్మానాలకు బోనస్ 500 రూపాయల చొప్పున ఇచ్చే పథకము వచ్చే సీజన్ నుంచి అమలు. కేబినెట్ భేటీలో నిర్ణయము. స్కూల్ అభివృద్ధికి 600 కోట్లు. పాఠశాలలో వెంటనే మరమ్మతుల పనులు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను, నోట్బుక్స్ను, యూనిఫామ్లు పంపిణీ. 20 రోజుల పాటు బడిబాట కార్యక్రమంలో కేబినెట్ భేటీలో విద్యాశాఖపై ప్రత్యేక చర్చ. నిన్న తెలంగాణ కేబినెట్లో జరిగింది. ఆ కేబినెట్లో నిర్ణయాలు. నెక్స్ట్, కాళేశ్వరంలో చుక్క నీటి నిల్వ సాధ్యం కాదు. ఏఎన్డిఎఫ్ఎస్ మధ్యంతర నివేదిక మేరకు చర్యలు. తాత్కాలిక ఏర్పాట్ల రైతులకు నీటి సరఫరా. తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తాము. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారము. నకిలీ విత్తనాలు ఇకరిస్తే కఠిన చర్యలు. జూన్ 2న సోనియా గాంధీకి అభినందన సభ. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు వెల్లడించిన పొంగులేటి శ్రీధరబాబు, కోమటిరెడ్డి. చూడండి, నిన్న క్యాబినెట్లో అది. నెక్స్ట్, హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం. చూడు, హెలికాప్టర్ ప్రమాదంలో పాపం ఇరాన్ అధ్యక్షుడు చనిపోయిందంట. అది. నెక్స్ట్, అధిక వడ్డీ ఆశపెట్టి 200 కోట్లు కొల్లగొట్టి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళ జీఎం మోసము. చూడండి, అధిక మోసాలు చేస్తున్నారు. ఆన్లైన్లో కానీ బయట కానీ వీళ్ళందరూ కూడా చాలా మోసాలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు కానీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నారని తీసుకొని వాడుకొని చాలా మోసాలు. వాళ్ళే ఇస్తారు, మళ్ళీ వాళ్ళనే ఏజెంట్లు పంపిస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా జీఎం మోసము. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో డిపాజిట్ల సేకరణ. 5 నెలల నుంచి చెల్లింపులు బంద్. ఒత్తిడి పెరగడంతో దీర్ఘకాలిక సెలవు. 3 నెలల ముందే పదవీ విరమణ. ప్రశ్నిస్తే రేపు మాపు అని దాటవేత. ఇల్లు ఆఫీసుకు తాళము వేసి పరార్. సిపిఎస్ ముందు బాధ్యతలు ధర్నా. చూడండి, 200 కోట్లు. అంత కాదు. పేదవాడు ఎంతో అట్లా. నెక్స్ట్, తిరుమలలో మళ్ళీ చిరుత కలకలము. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనము. 24న వాయుగుండంగా మారే ఛాన్సు. నేడు రేపు వాన. 40 డిగ్రీల పైనే ఎండ. హైదరాబాదు, వికారాబాద్ జిల్లాలో వర్షాలు. పిడుగుబాటుకు 2 మృతి. చూడండి, ఈ రోజు రేపు 3 రోజులు వర్షాలు ఉన్నాయంట. నెక్స్ట్, ఇది ముఖ్యమైన వార్త. చూడండి, రేవు పార్టీ జరిగిన బెంగళూరులోని ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్న యువకులు. మస్తు మజా. హైదరాబాదు వ్యాపారి బర్త్డే సందర్భం బెంగళూరులోని ఫామ్ హౌస్లో రేవు పార్టీలో ఏపీ రాజకీయ సినీ ప్రముఖులు, విమానాల్లో తరలించిన నిర్వాహకులు. అర్ధరాత్రి దాటిన తాగేసి సింధులు. 75% పైగా ఏపీ, తెలంగాణ వాసులే. కన్నడ సీరియల్ నటులు, మోడల్స్ సైతం. భారీగా డ్రగ్స్ స్వాధీనం. 5గురిపై కేసు. పార్టీ వద్ద ఏపీ మంత్రి కాకాని స్టిక్కర్లు ఉన్న వాహనము. టాలీవుడ్లో మళ్ళీ ప్రకంపనలు. శ్రీకాంత్ పేరుతో కూడా వెలుగులోకి. అలాంటివి లేవని వివరణిచ్చిన నటుడు. అది చూడు, నిన్న శ్రీకాంత్ గారి మీద కూడా వచ్చింది, కానీ ఆయన వివరణిచ్చాడు. ఆయన ఇంట్లోనే ఉంటే కూడా ఆయన మీద డ్రగ్స్ ఉన్నట్టు, రేవ్ పార్టీలో ఉన్నట్టు చెప్పారు కొందరు వాళ్ళు. కానీ ఉండేవాళ్ళ పేర్లు ఎవరు చెప్పరు. అందరూ ఇట్లా చెప్తున్నారు, కానీ ఆడ ఎవరుండారు, ఏమి సినిమా వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఎవరు వాళ్ళు ఉండేవాళ్ళ పేర్లు చెప్తారు. అదే ఒక పేదోడు గురించి చెప్తే వాని వివరాలన్నీ పేపర్లో రాస్తారు. అదే డబ్బులు ఉండేవాళ్ళు లేకపోతే పేపర్లలో రావు. అలా నడుస్తుంది ఇది కూడా. 5వ దశ పోలింగు 60%. నెక్స్ట్, మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు దాటేస్తాము. కీలక హామీలను 125 రోజుల్లో అమలు చేస్తాము. బెంగాల్, ఒడిశా మాకు భారీగా ప్రజాదరణ. దీంతో విపక్షాలు మీడియాకు నిద్ర కరువు. మోడీ గారు అధిక సీట్లు వస్తాయి అంటున్నారు. అది మన వార్తల్లో చూసుకుంటే మెయిన్ వార్తల్లో అయ్యే ఉన్నాయి అట్లా.
నెక్స్ట్ ప్రాణాలు బోల్తా 20 అడుగుల లోయలోకి పల్టీ కొట్టిన ట్రక్కు, 13 మంది కూలీలు దుర్మరణము. పరిస్థితి మృతుల్లో 18 మంది మహిళలే. ఛత్తీస్గఢ్లోని కాబీర్ధామ్లో ఘటన అంట. చూడండి పాపం 30 మంది. ఏమి చెప్పండి. 19 మంది మహిళలు చనిపోయారంట ఛత్తీస్గఢ్లో. ఎట్లా ఉంది ఈ పరిస్థితి మరి? ఏం అట్లా చూడండి. లక్ష దాటిన ఎండి. హైదరాబాద్లో ఒకే రోజు 4,500 పెరుగుదల. సరికొత్త రికార్డు గరిష్టానికి కిలో ధర ఎండి ₹1,00,000 దాటిపోయిందంట. చూడు, బంగారు ఎండి రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పరిస్థితి అదేనండి. ఈరోజు వార్తల్లో చూస్తే మెయిన్గా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం మంచిగా జరపాలని సోనియా గాంధీ గారిని పిలవాలని నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగింది. అలాగే అకాల వర్షాల గురించి కానీ రైతుల గురించి కానీ మంచిగానే ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ స్పందిస్తున్నారు. ఎక్కడ ఏదైనా ప్రాబ్లం అయినా జనాల కోసం బాగా క్యాబినెట్ మీటింగులు పెట్టడం కానీ అధికారులకు మంచి చెప్పడం కానీ చాలా బాగా చేస్తున్నాడండి సీఎం రేవంత్ రెడ్డి గారు. మనం దానికి చేసే వాళ్ళని అభినందించాలనేదే నేను సారాంశం అండి. థ్యాంక్ యూ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ.